అధికారంలోకి రాగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని రిటైర్డ్ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ఇతర రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రోజున పెన్షనర్స్ రెండోసారి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళని చర్చల కన్నా పిలవాలి, ఏదైనా పిలిచి మాట్లాడాలి. మాట్లాడకపోగా రెండోసారి ధర్నా చేస్తున్న కించిత్ నిన్నటి వరకు కూడా వాళ్ళు చైర్మన్ కానీ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య గారు కానీ జనరల్ సెక్రటరీ తులసి సత్యనారాయణ గారిని కానీ ఎవరిని పిలవకుండా అసలు పెన్షనర్స్ బకాయిల పట్ల ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రవర్తిస్తోంది. ఇది చాలా ఎంతగా ఖండించాలంటే అంతగా ఖండించాలి. చివరికి రిలే నిరాదీక్షలు చేసుకోవడానికి కూడా ముందు ఉపక్రమిస్తారు. రిలే నిరాదీక్షలు చేసినప్పుడు కూడా మేమందరం రిలే నిరాదీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇది మహోగ్ర రూపం దాల్చక ముందే ఈ పెన్షనర్ల యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. అందాల పోటీలు అని చెప్పి అవి పెట్టి ఆ అందాల పోటీలకు ఇంత ఖర్చు చేసాం. దాని బదులు ఏమన్నా ఇచ్చుంటే ఈరోజు మరణం నిజంగా ఇవన్నీ ప్రభుత్వచ్చలే, జరిగినవన్నీ కూడా ప్రభుత్వచ్చలే, వేరేవి కాదు. ఎందుకంటే ఇచ్చుంటే కనుక ఈ రోజున వాళ్ళు గుండెపోటుతో మరణించడం, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, ఎంత పరిస్థితుల్లో ఉండి ఇళ్ళు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. అది ఆలోచించాలి. ఇంకొకటి జీపీఎఫ్ అనేది వాళ్ళ సర్వీసులో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు దాచుకున్న అమౌంట్, ఆ దాచుకున్న అమౌంట్ని ఈ రోజున నువ్వు జీపీఎఫ్ని ఆపడానికి ఎవరు గవర్నమెంట్ అనేది. ఇది అలాగే ఎర్రన్ లీవ్ ఉంది. ఎర్రన్ లీవ్ అనేది సంపాదించుకున్న లీవ్. అది ప్రభుత్వం 30 ఏళ్ళ నాటు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ముఖ్యమంత్రివి కాదు. అయినప్పటికీ 30 ఏళ్ళ ఎర్రన్ లీవ్ని దాచుకుంటే దాన్ని అమ్మితే దాన్ని ఆపడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే నీకున్నది కేవలం గ్రాట్యుటీ కమ్యూటేషన్ మాత్రమే. మిగతావన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎర్రన్ లీవ్ పెడితే వాళ్ళు రిటైర్ అయిపోయినా వాళ్ళకి ఎర్రన్ లీవ్లు ఇవ్వలేకపోతున్నాం. 8,000 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెన్షన్లు అందరు డబ్బులు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఈ చాలామంది ఇప్పటివరకు 26 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఈ ఆత్మహత్యలు చావకుండా ఉండడానికి, పెన్షన్లను చనిపోకుండా ఉండడానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి ఏకమొత్తంగా థ్యాంక్ యూ. 2024 మార్చి నుండి సుమారుగా రాష్ట్రంలో 10,000 మంది ఉద్యోగ విరమణ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా దేశంలో కూడా మొత్తం కూడా ఏ నెల కానెలే రిటైర్ అయిన మరుసటి నెలలో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు 2024 మార్చి నుండి చూస్తే సుమారు 10,000 మంది రిటైర్ అయితే 30-40 లక్షల నుంచి ఒక్కొక్కరికి ₹1,00,00,000 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన హోదాను బట్టి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ విరమణ చేసిన పెన్షన్ల బకాయిల చెల్లింపులో అవలంబిస్తున్న నిర్లిప్త వైఖరికి అన్ని జిల్లాల్లో కూడా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అధికారులను గెలిచాము ఇప్పటికే, అదేవిధంగా ప్రజాప్రతినిధులను గెలిచాము, మంత్రివర్యులను గెలిచాము. అయినప్పటికీ ఫలితం లేక ఇవాళ రాష్ట్ర స్థాయిలో పెన్షన్ల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది.